హలో హాయ్ అండి. మీరు ఇందాకలా షార్ట్ వీడియోలో ఒక షార్ట్ పెట్టినప్పుడు ఒక కర్రీ గురించి ఇది ఏంటో తెలుసా అని అడిగాను కదా. ఆ కర్రీ నేను వీడియోలో చూడమన్నాను కదా. ఆ వీడియోలో చూడమన్న కర్రీ నేను ఇప్పుడు చేస్తున్నాను, చూడండి. అంటే నేను కొంచెం ముందే పోపు వేసుకున్నానండి. ఆ వీడియో మీకు స్కిప్ అయిపోయింది, కొంచెం ఏమనుకోకండి. నేను పోపు వేసిన వీడియో అది ఎలా ఉడుకుతుంది అనేది మీరు చూడండి. ఇలా ఉడికించుకోవాలండి. కందరకాయలు అవన్నీ నేను ఏవైతే చూపించిన ఐటమ్స్, చికెన్ అవన్నీ ఉన్నాయో అవన్నీ మిక్స్గా బాగా పోపు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికిస్తున్నప్పుడు మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. ఇప్పుడు నూనె తేలిందని మనకు చూస్తే తెలిసింది కదా. మూత పెట్టుకొని ఒక 1 మినిట్ తర్వాత చూస్తే ఆయిల్ తేలింది బాగా. ఒకసారి తిప్పుకొని ఇలా కొంచెం మనకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రుచికి తగ్గట్టుగా వేసుకోవాలండి. నెక్స్ట్ కారం యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ ఉంది కదండి, ఈ మసాలా పౌడర్ మనం ఒక 10 డేస్కి 15 డేస్కి ఒక సరిపడే అంత మసాలా పౌడర్ మనం చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే మనకి బయటికి పోయి కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. ఇవి చాలా మంచిదండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. మంచి స్మెల్ రావడం కోసం ఇందులోకి గసగసాలు అండ్ కొబ్బరి, వెల్లుల్లిపాయ, లవంగాయలు, దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక 2 మిరపకాయలు ఇవి యాడ్ చేసుకొని వేయించుకొని అదే దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు ఫ్రై చేసుకొని అది మిక్సీ చేసుకున్న పౌడరే ఈ మసాలా పౌడర్. ఈ పౌడర్ వల్ల మనం ఏ నాన్ వెజ్లోకైనా వెజ్లోకైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే మసాలా పౌడర్ ఉందో అది మనం ఈ నాన్ వెజ్లో వేసుకుందాం. ఇప్పుడు నేను చేసేది ఫ్రై అండి. మనం చెప్పుకున్న మసాలాలన్నీ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత లాస్ట్ ఫైనల్గా అందరూ చేసేది ఏంటంటే ఈ కర్రీ లీవ్స్ ఉన్నాయండి, అదే కరివేపాకు. ఈ కరివేపాకు అందరు స్టార్టింగ్లో వేస్తారు. మనం ఒక్కసారి మీరు ఎండింగ్లో వేసి చూడండి. కర్రీ లీవ్స్ వల్ల కరివేపాకు వల్ల కూర చాలా టేస్టీగా వస్తుందండి. చూడడానికి అట్రాక్షన్గా, కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. ఆ కరివేపాకు వేసుకొని తిప్పుకున్నాక చూస్తే ఎంతో రుచికరమైన కందరకాయలు చికెన్ మిక్స్ చేసుకున్న కర్రీ రెడీ. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైనంత వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి.